అబ్బాయిలకి జీతం అమ్మాయిలకి ఏజ్ అడగకూడదు కదా, మర్చిపోయింది, సారీ. నువ్వు అంటే నేను పెళ్లి చేసుకోవడానికి లైన్ కట్టేస్తాను అంటున్నారు. ఏం చేస్తుంటారు? జిమ్కి వెళ్తుంటాడు రా. ఇది ఏంటో నాకు కరెక్ట్ తెలియదు కానీ ట్రై చేస్తారా? బిర్యానీ అదర్ కూడా వేసాడు రా. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఉన్నారు. మరో కొత్త వీడియోకి స్వాగతం. సో ప్రెసెంట్ మా ఇంటికి ఒక సర్ప్రైజ్ వచ్చింది. ఇందాక నుంచి పొద్దున్నైతే బలి లేపుతావు తెలుసా, పక్కన ఏం తెలియనట్టు. గైస్ మా బుడ్డిది వచ్చింది గైస్. ఇక్కడే కావాలని బెడ్ మీద ఇటు అటు ఆడుకొని ఏదో మనకు డైరెక్ట్ గా లేపకుండా పక్కన డిస్టర్బ్ చేస్తూ లేపుతుంది అనమాట. ఒకేసారి లేచి దాని వైపు మనం జస్ట్ కళ్ళు తెరిస్తే అనియా లేచిపోయావు అనియా, ఎందుకనియా లేచిపోయావు, పడుకో అనియా అని అంటది. తెలివైందని పళ్ళు వచ్చారా మొత్తం, ఏంటి తొర్రిదానా? చాలా రోజుల నుంచి చాలా మంది అడిగారు ఏంటి బుడ్డిది రావట్లేదు అని చెప్పి, ఫైనల్ గా ఈ రోజు వచ్చింది గైస్. ఏంటి బుడ్డి, ఊరు నుంచి నా కోసం ఏం తెచ్చావు? అన్ని తిండివే తెచ్చావా? ఇంకేం తేలేదా? ఇంకా మూడే తెచ్చావు, ఇంకేం తేలేదా? మరి నాకేవ్వకుండా నువ్వు తినేస్తున్నావు ఏంటి? చేగుడి ఎలా కొంచెం చేగుడి నేను తినకూడదు ఏంటి? మరి ఇవ్వు, నువ్వు తినేస్తున్నావు నవ్వులుకొని. ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? థర్డ్ క్లాసా? ఎగ్జామ్స్ అయిపోయా? పాస్ అయిపోయావా? ఎన్ని వచ్చినాయి? 80కా? 100కి కదా? 80కి ఎంత వచ్చింది? 80కి 73 వచ్చిందిరా నీకు. సూపర్ టాపర్ అయితే మరియా. నా కోసమే తెచ్చాను, డబ్బా నిండగా తేవాలి గాని ఒక మురి ఉండ. ఇదేంటి అటుకులదా? ఒక అటుకులది ఉంది. ట్రైన్ లో నీ స్నాక్స్ కోసం పెట్టుకున్నావు ఈ బాక్స్, మళ్ళీ నాకు అంటున్నావు. ఏంటి అడగాల? ఇందులో ఒకటే ఉంది మరి. గైస్ ఈ మురి ఉండలు మీలో ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేయండి గైస్. ఇంట్లో చేశారా? బాగుంది. దాంతో పాటు ఈ మిక్చర్ తెచ్చావా? రే నీకు గిఫ్ట్ కావాలా? నీకోసం ఇదిగో ఇది కూడా మీ జెస్సీ అంటే నీకు 2 గిఫ్ట్లు ఇచ్చింది. పెన్సిల్, ఎరేజర్. నువ్వు పెన్సిల్ వాడుతున్నావా పెన్నులు వాడుతున్నావు ఇప్పుడు? పెన్సిల్లేనా? ఓకే. మీ జెస్సీ అంటే కొద్ది మేకప్ పిచ్చి ఉంది, నీకు కూడా పిచ్చి చేసిందిరా. ఇదిగో అద్దం ఇక్కడ దువ్విన. ఇది అద్దం చూసుకొని దువ్వుకోవాలి నువ్వు. ఎవరికి? అండ్ ఈరోజు సండే స్పెషల్ వచ్చేసరికి మమ్మీ ఫిష్ కర్రీ అయితే చేసింది, దాంతో పాటు రైస్. సో తినేసి ఇంకా బయటకు వెళ్ళాలి. ఈ రోజు ఒక ఫంక్షన్ కి అయితే వెళ్ళాలన్నమాట. మా ఫ్రెండ్ అలా కొడుక్కి ఈ రోజు నేమింగ్ సెరమనీ. సో అందరం కలిసి దానికోసం రెడీ అయిపోవాలి. సో గైస్ ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు నేమింగ్ సెరమనీ దగ్గరికి వెళ్ళి వచ్చేసాం. చాలా లేట్ గా వెళ్ళాం, లంచ్ కి పిలిస్తే ఎప్పుడో వెళ్ళాం. అండ్ ఈ రోజు మా కాలేజ్ మేట్ వినీత బర్త్డే అనమాట, అందుకే కేక్ కటింగ్ వచ్చాం. ఇక్కడ నుంచి ఎక్కడికైనా మనం డిన్నర్ కి వెళ్ళాలి. అండ్ అరే మీరు అప్పుడే ఫోటోలు తీసుకోవడం చూసుకోవడం అన్నీ అయిపోతుందిరా. జెస్సీ అండ్ భారతి నీకు అసలు ఎంతమంది ఫ్యాన్స్ తెలుసా? అసలు నువ్వు అంటే నేను పెళ్లి చేసుకోవడానికి లైన్ కట్టేస్తాను అంటున్నారు. ఏంటి చూడమన్నా? సెట్ చేయాలి నేను. అమ్మో కామెంట్స్ ఇక్కడ నేను ఆ కామెంట్స్ ఆపలేను ఇంకా. ఎస్ భారతిని ఎవరైనా పెళ్లి చేసుకుందాం అనుకుంటే కింద మీ రెజ్యూమ్సా బయోడేటా పంపించండి గైస్. మరి మీ మమ్మీ వాళ్ళకి ఓకేనా? మంచి బయోడేటా వస్తే చేస్తారంటావు. ఓకే అది గైస్ సంగతి. భారతి సింగిలే మరి చూసుకోండి. కానీ చాలా టఫ్ రోయ్. బాగుంది ఫోటోలు. వీళ్ళు ఫోటోలు తీసుకున్నారే ఆకలేస్తుంది. టైం ఇప్పుడు చూడండి గైస్ 10:15 అయ్యింది. ఇప్పుడు దాకా డిన్నర్ ఊసేలేదు. ఎక్కడికి వెళ్దాం? అరే యాక్చువల్ గా నీతో పాటు కుకింగ్ వీడియో అడుగుతున్నారా. నీ కుకింగ్ రాదని చెప్పురా, రాకపోయినా సరే చేయమంటారా? చేస్తావా మరి మా కోసం ఒక రోజు కుకింగ్ వీడియో చేద్దాం మరి? నిజం చెప్పు, చేస్తావా చేయవా? చేస్తావా పక్కానా? గైస్ మా భారతీతో కుకింగ్ వీడియో కూడా మీరు అడిగారు కాబట్టి త్వరలోని మా భారతి చికెన్ కర్రీ చేస్తావు. మలై చికెన్ రెసిపీతో మీ ముందుకు వస్తుంది గైస్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆకలేస్తుంది, ఎక్కడికి వెళ్దాం పదండి. అరే వినీతాలు కిందకి వెళ్ళిపోయారా? చలో వినీతన్ వాళ్ళందరూ కిందకి వెళ్ళారు. మిగతా అంతా చేద్దాం, ఎందుకంటే సెలబ్రేషన్ టైంలోని మొత్తం హడావిడిలో ఉండి వీడియో తీయలేపాను. ఇప్పుడు కిందకి వెళ్ళి ఎక్కడికైనా డిన్నర్కి వెళ్ళాలి, ప్లాన్ చేయాలి. గైస్ ఇప్పుడే మనం డిన్నర్ చేయడానికి మా వాళ్ళు కాంటినెంటల్ ఫుడ్. అరే ఏ ఫ్లోర్ నేను మర్చిపోయాను రా, 2nd ఫ్లోర్ అనా? కాంటినెంటల్ ఫుడ్ తినాలనిపిస్తే ఈ ప్లేస్ కి వస్తూ ఉంటాం. ఇంక ఈ రోజు అందరూ కాంటినెంటల్ ఫుడ్ అన్నారు, అందుకే సిరిపురం దగ్గర ఉన్న శామ్స్ గ్రిల్ కి వచ్చామన్నమాట. ఇక్కడ కాంటినెంటల్ ఫుడ్ చాలా బాగుంటది. సరే ఒరే ఈ ఫ్లోర్ కాదురా, యాక్సిస్ బ్యాంక్ వచ్చాం. మా వాళ్ళందరూ అంటే వేరే కార్లో వస్తున్నాం కదా గైస్, కొద్దిగా నువ్వు లేట్ అయిపోయాం. మా వాళ్ళు ఆల్రెడీ పైకి వెళ్ళిపోయారు. బాబ్ మర్లే మైకిల్ జాక్సన్ ఇక్కడ ఉన్నారు గైస్. మైకిల్ మూవీ ఎంతమంది చూసారు గైస్? మీకు మైకిల్ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మనం ఫుడ్ తినేద్దాం ఫస్ట్ వెళ్ళి.
సో గైస్ ఇప్పుడే రెస్టారెంట్ లోకి వచ్చేసాం. ఆల్రెడీ మీకు ముందు వీడియోలో ఇక్కడ అంబియన్స్ ఎలా ఉంటుందో చూపించాను. ఒక అమెరికా ఫారెన్ లోని ఒక కేఫ్ లో ఉంటే చూసారా, అందులో కూర్చొని తిన్నట్టుంటా. అంటే నేను ఇప్పుడు వెళ్ళలేదు, నేను ఇంగ్లీష్ ఛానల్ లో చూసినట్టు అలాగే ఉంది ఇక్కడ కూడా అంబియన్స్. సో ఇక్కడ మన బర్త్డే గర్ల్, హ్యాపీ బర్త్డే వినీత. ఎన్ని ఇయర్స్ ఇప్పుడు నీకు? చెప్పకూడదా? సారీ. అబ్బాయిలకి జీతం, అమ్మాయిలకి ఏజ్ అడగకూడదు కదా, మర్చిపోయింది. సారీ. ఎలా అనిపిస్తుంది బర్త్డే? హౌ యూ ఫీలింగ్? వెరీ హ్యాపీ. అంతేనా? ఎక్స్ట్రాడినరీ ఏం లేదా? వావ్, నైస్. నువ్వేంట్రా, నువ్వు యంగ్ గా ఫీల్ అవుతున్నావా? సో ఇక్కడికి వచ్చాం. యాక్చువల్ మూడి అమ్మ 4 నెలలు మాల్టా ఇంగ్లీష్. అది ఏజ్ లైక్ ఫైన్ వైనా యాట. యాక్చువల్ గా 4 months మాల్టా ట్రైనింగ్ కదా, 6 months న్యూజిలాండ్ ట్రైనింగ్ అది కదా. నువ్వు మాల్టాకి వెళ్లే ముందు ఒకలాగా, మాల్టా నుంచి వచ్చేసాక ఒకలాగా ఉన్నావు అంటున్నారా? అది ఆ తేజగడే పెట్టాడు. నీకు కామెంట్లన్నీ తేజ పెడుతున్నాడు. అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ మెనూ, ఇక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి గైస్. మెక్సికన్, అమెరికన్, ఇంగ్లీష్. అరే చూడరా, ఇడు కావాలని గెలుకుతున్నాడు రా నిన్ను. ఎప్పుడు నువ్వే. సో ఇక్కడ మెక్సికన్, అమెరికన్, స్పానిష్, ఏవేవో మొత్తం అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. అరే పెద్ద మెనూ ఏదిరా? పెద్ద మెనూ లేదు, బట్ చాలా ఉన్నాయి. యాక్చువల్లీ మా వాళ్ళు ఇక్కడ కాంటినెంటల్ ఫుడ్ తిందామని వచ్చి బిర్యానీలు ఆర్డర్ చేస్తున్నారు గైస్. ఏం చెప్తాం? నో టేస్ట్ గైస్. వై దిస్ మచ్? కిచెన్ మూస్తారా? దిస్ ఇస్ మంగోలియన్ ప్రాన్స్. ఏం తాగినట్టు? నువ్వు అది కరెక్ట్ గా చెప్పరా. తాగినట్టు అని పక్క నుంచి అంటే బ్రో ఏంటి మంది వేసేస్తున్నారని నన్ను అడుగుతారు. ఎందుకు చెప్పు? అవి అంటే కంప్లీట్ అయిపోయినట్టు. గైస్ మంగోలియన్ ప్లేట్ లో వేయాల్సిన అవసరం లేదు, క్లోజింగ్ టైం. ఇక క్రిస్పీగా ఉంది భలేగా. బాగుందిరా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇదేంట్రా? ఇది ఫిష్ అండ్ చిప్సా, ఫింగర్సా? ఫిష్ రెండు ఒకటేలే. పక్కన మయోనీస్ వేసి ఇచ్చారు, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఫిష్. నార్మల్ ప్లేట్ వేసుకుని తినరా. ఫిష్ తినకుండా తినేస్తాను అంటావేంట్రా? సో ఇవి వచ్చేసరికి ఫిష్ ఫింగర్స్. ఒకసారి ట్రై చేద్దాం. ఓ ఏంటి మళ్ళీ చెప్పు. బయట ఫుడ్ ఈ రోజుతో లాస్టా? వింటున్నావా? అది ప్రతిరోజు ఇదే మాట. మేమైతే నేను మా ఫ్రెండ్ ఉస్మాన్ అని ఒకడు ఉంటాడు, రోజు అదే మాటలు. ఏం చేస్తుంటాడు? జిమ్కి వెళ్తుంటాడు రా. ఐఎమ్ మిస్సింగ్ మై ఉస్మాన్. ఏదో బిజినెస్ వర్క్ లో బయట ఉండిపోయాడు గైస్, రాలేకపోయాడు. ఇది వచ్చేసరికి మంగోలియన్ చికెన్ రా, కుంపో చికెన్ అంట. అన్ని లుక్ పరంగా ఒకలాగే ఉన్నారా సాస్ వేసిన తర్వాత, బట్ టేస్ట్ కొద్ది తేడా అవుతుంది. సో ఫిష్ ఫింగర్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసరికి మంగోలియన్ చికెన్. ఓ చాలా క్రిస్పీగా ఉంది, అవుటర్ లేయర్ చాలా క్రిస్పీగా ఉంది. స్వీట్ అండ్ స్పైసీగా ఉంది. అవుటర్ లేయర్ సూపర్ క్రిస్పీ ఉంది, బాగా ఎక్కువ క్రిస్పీ ఉంది. సాస్ తగులుతూ స్వీట్ అండ్ స్పైసీ టేస్ట్ తోని బాగుంది. ఈ కుంపో చికెన్ ట్రై చేద్దాం. వావ్, కుంపో చికెన్ చాలా బాగుంది. నువ్వు చెప్పావా? చాలా బాగుంది కుంపో చికెన్. గైస్ ఇక్కడ మన మెయిన్ కోర్స్ ఐటమ్స్ వచ్చేసాయి. అరే ఇదేంటి రైస్ బౌల్? పిజ్జా చెప్పాం. పన్నీర్. అరే ఏం పిజ్జా రా అది? తందూరి చికెన్ పిజ్జా, తందూరి పన్నీర్ పిజ్జానా? బార్బిక్యూ పన్నీర్ పిజ్జా. ఇదేంటి రైస్? అరే నువ్వే చెప్పరా, ఏంటి పేరేంటి? స్ట్రాంగ్ ఫ్రైస్. ఏదో లేరా, ఏదో రైస్. దాంతోపాటు ఇక్కడ చికెన్ బిర్యానీలు, మిక్స్డ్ బిర్యానీ ఒకటి చెప్తాం, స్పెషల్ చికెన్ బిర్యానీ. ఓకే పిజ్జా ట్రై చేద్దాం. వావ్ వెరీ నైస్. థిన్ క్రస్ట్ పైన ఫుల్ లోడెడ్ మనకి టాపింగ్స్ ఉన్నాయి, ఫుల్ చీజ్ ఇచ్చారు. చాలా చీజ్ ఉంది, సాసీగా చీజీగా, పైన బటర్ మళ్ళీ. యాక్చువల్గా ఈ ఒక్క పిజ్జా తింటే కడుపు నిండిపోద్దురా. రే నాకు ఈ రైస్ చూస్తుంటే సారీ రా, రే గరిటా స్పూనరా ఇది ఏంటో నాకు కరెక్టే తెలియదు కానీ ట్రై చేస్తారా. పక్కన కూర, పక్కన బగారా రైస్ లో ఇచ్చారు రైస్.
అరే తెలుగు పేర్లో చెప్పారా? మెక్సికన్ రైస్ గైస్, మెక్సికన్ రైస్, మెక్సికన్ కర్రీ ఇచ్చారు. ఈ రైస్ లోని గ్రేవీ మిక్స్ చేసి టేస్ట్ చేయాలి. బాగుంది. యాక్చువల్లీ అలా బొటాన్ వాళ్ళు తింటారు చూడు, చీజ్ చిల్లీ ప్లస్ రైస్, అలాగే ఉంది. కొద్దిగా క్రీమీగా టేస్ట్ ఉంది. ఇది తినడానికి సెపరేట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళకి నచ్చుతుంది, అందరికీ నచ్చు. పాయింట్ టు బి నోటెడ్. సో ఇది వచ్చేసరికి చికెన్ కీమా. ఇది దాంతోపాటు ఒక తందూరి చికెన్ ఇచ్చారు. రైస్ ఏమో, అందుకనే సెపరేట్ గా ప్రాన్ పీసెస్ వేసుకున్నాను. మసాలా మాత్రం చాలా బాగుంది. బిర్యానీలో ఫుల్ మసాలా. ఒక్కసారి ఫస్ట్ రైస్ టేస్ట్ చేద్దాం. చాలా బాగుందిరా బిర్యానీ. ఈ చికెన్ కీమా చూడండి ఎలా ఉందో. ఈ కీమాని రైస్ లో మంచిగా మిక్స్ చేసి టేస్ట్ చేద్దాము. చాలా బాగుంది బిర్యానీ, బాగుంది. చామటలు పెట్టేస్తున్నారా నీకు? కీమా అద్దరిపోయింది కేసు ఇక్కడ. దాంతోపాటు పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నీకు అదే నచ్చిందా? నాకు ఎందుకో బిర్యానీ నచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి టైగర్ ప్రాన్స్. బిర్యానీ అదరగొట్టేసాడు రా. ప్రాన్ బాగుంది, చికెన్ బాగుంది, రైస్ బాగుంది, మసాలా బాగుంది. దాంతోపాటు ఇది నచ్చేసింది మెక్సికన్ రైస్. పేరు నేను చెప్పలేనులే, మెక్సికన్ రైస్ ప్లాటర్ అని చెప్తా, సారీ. షాగన్ గాఫ్ రైస్ అండ్ గైస్. అండ్ దాంతోపాటు అరే అన్ని బాగానే ఉన్నాయి రా వచ్చినవన్నీ. గైస్ ఇప్పుడే ఫుడ్ తినేసి వచ్చేసాం. టోటల్ బిల్ అయితే మనకి 4199 రూపీస్ అయింది. ఇవి ప్రైజెస్ అనమాట ఇక్కడ. ఎలాగో వినీత అదే పార్టీ కాబట్టి. అరే నువ్వు అలాగే వెళ్ళిపో. అరే ఏంటి పార్సల్ తీసుకెళ్తాం, అంత నచ్చిందా పిజ్జా? ఓ అరే రేపు కలుస్తారు కదరా, అప్పుడే ఈ హగ్గులు ఎందుకురా. విన్నీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టీ అండ్ విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ న్యూ ఇయర్ అనే పోయాను. హ్యాపీ బర్త్డే విన్నీ. ఇదేంటి ఇది? ఇదేంట్రా భారతి? బాయ్. నెక్స్ట్ కుకింగ్ది మర్చిపోక. మలై చికెన్ కుకింగ్ చేస్తుందంటరా. కార్ తీసుకోరా, సారీ బ్యాగ్ తీసుకోరా. గైస్ ఫైనల్ గా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ప్రెసెంట్ ఈ వీడియోని ఎంటర్టైన్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2కి ఇంకొక వ్లాగ్ తో కలుస్తానండి. దెన్ బై అండ్ చేస్ గైస్.